తర్వాత పాఠశాలి సార్. అరే బాబు 5 నిమిషాలు అంతే. నాకు కూడా మీరు వినేంత వరకే చెప్తా, ఎక్కువ చెప్పాను. పాఠశాలి సార్. సార్ ఒక కష్టపడే తత్వం ఉండి చాలా, అంటే సార్ చరిత్ర మీకు చెప్పిండాడు ఆల్రెడీ. పాఠశాలి సార్ చాలా కష్టపడి జీవితంలో అన్ని కింది స్థాయి నుంచి ఎదిగి ఆయన జీవితం ఒక పోరాట పటిమకు మారిపోయారు. మీకు చాలాసార్లు నేను అందుకే దించిపోయింది, నాకు ఆరోగ్యం పడుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అయితే సారు తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు చెప్పినప్పుడు, వింటున్నారా బాబు? అమ్మాయిలు వింటున్నారా? అంత పోరాట పటిమగల సార్తో కలిసి పనిచేసినందుకు నేను నిజంగా చాలా గర్వపడుతున్నాను. తర్వాత రాత్రి ఎప్పుడో రాసిన అని కవితలు కూడా పెడుతుంటాడు 1 గంటకు 12 గంటలకు. అంటే సారు నిద్ర కూడా పోకుండా ఓ పక్క చదువు చెప్తాడు, ఒక పక్క కవితలు రాస్తాడు. ఇవన్నిటితో పాటు సామాజిక సేవ. సామాజిక సేవ అంటే తెలుసా మీకు? చెప్తా వినండి. మామూలుగా మనం ఏం చేస్తాం, నేను టీచర్ కాబట్టి బయలుదే ఉంటా, ఇంటికి పోతా. సార్ అది కాదు, తన తోటి ప్రజలు కూడా సంతోషంగా సుఖంగా ఉండాలని వాళ్ళ కొరకు ఒక ఊరునే నిర్మించండి. ఎక్కడికి రాజులు చేసేవాళ్ళు ఇట్లా. సార్ అట్లాంటి మహారాజు. చక్కగా మనం పోతుంటే, బిజినపల్లి పోతుంటే సార్ వాళ్ళది ఊరు ఉంటుంది. ఎప్పుడన్నా పోయి చూడండి, ఎంత మంచిగా ఉంది ఆ ఊరు. చాలా కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి. ఆ తర్వాత ఏదైనా ఒక పని ఉంది సార్ అంటే, సార్ ఇక్కడి నేను ఏ ఆఫీస్ కన్నా పోయి పని చేసుకొని వస్తా అని తీసుకొని పోతాడు. మొన్న కూడా ఒక పని సార్కి అప్పగిస్తే నాకు చేసి పెట్టాడు. ఎప్పుడైనా కూడా వెనుక అంజయ్ వేయేది సార్. సార్ థ్యాంక్ యూ సార్, మీతో కలిసి పనిచేసినందుకు.